అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం వాస్తులో ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే, చరవాస్తు పురుషుడు పశ్చిమ శిరస్కుడిగా ఉన్నప్పుడు ఏ సింహద్వారంగా ఇండ్లను నిర్మించుకోవచ్చు చూద్దామండి. ఈ చరవాస్తు పురుషుడు పాల్గొన, చైత్ర, వైశాఖ మాసాలలో పశ్చిమ దిశలో పరిభ్రమిస్తూ ఉంటాడు. ఆయన పశ్చిమ శిరస్కుడుగా ఉంటాడనమాట. అయితే ఈ పాల్గొన, చైత్ర, వైశాఖ మాసాల్లో పశ్చిమ శిరస్కుడుగా ఉన్నప్పుడు మనం ఏ సింహద్వారం గల ఇండ్లను నిర్మించుకోవచ్చో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఇది స్థలం అనుకుంటే ఇవి తూర్పు, ఇటువైపు పడమర, ఇటువైపు ఉత్తరం, ఇటువైపు దక్షిణం. అయితే ఈయన పశ్చిమ శిరస్కుడిగా ఉన్నప్పుడు పశ్చిమ వైపేమో తలబెట్టి పాదాలేమో తూర్పు వైపు ఉంటాయి. ఎడమ వైపుకు తిరిగి పడుకుంటాడు కాబట్టి పూర్ణ దృష్టి ఉత్తరం వైపు ఉంటుంది, పాద దృష్టి తూర్పు వైపు ఉంటుంది. కాబట్టి ఈ పాల్గొన, చైత్ర, వైశాఖ మాసాలలో ఉత్తర సింహద్వారం గల ఇండ్లని, తూర్పు సింహద్వారం గల ఇండ్లని నిర్మించుకోవచ్చు అన్నమాట. అలాగే మనం నెక్స్ట్ ఉత్తర శిరస్కుడిగా ఉన్నప్పుడు ఏ సింహద్వారం గల ఇండ్లని నిర్మించుకోవచ్చో మనం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.